హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలంగాణలో 2023 జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఫిజిక్స్ ప్రీవియర్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం క్లియర్గా. అది కూడా మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఈజీగా స్కోర్ చేయగలిగినటువంటి చాప్టర్లలో యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాలా కీలకమైనది. తక్కువ ఫార్ములాస్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది ఈ చాప్టర్. గట్టి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఖచ్చితంగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎన్ వినయ్ కుమార్ బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇచ్చాను, మళ్ళీ ఇంకొన్ని అప్లోడ్ చేస్తాను. ఆ ఎగ్జామ్స్ రాస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్కి, ఎంసెట్ ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. చూడండి, బోర్డు మీద ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అది కూడా మనకి 14 మే 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది బాగా రిపీట్ అవుతున్న మోడల్, మీకు ఈజీగా స్కోర్ చేసేటువంటి టాపిక్ ఇది. ఏ ఫిజికల్ క్వాంటిటీ x ఈజ్ గివెన్ బై x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ k³ బై L² బై m ఇంటూ √n. దెన్ ద పర్సంటేజ్ ఎర్రర్స్ ఇన్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ది k, l, m and n are 1%, 2%, 3% and 4% respectively. The value of x is uncertain by. So options are given: A 8%, B 10%, C 12%, D 14%. సో మనకి ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉందంట. ఆ ఫిజికల్ క్వాంటిటీని ఈ ఈక్వేషన్ చూపిస్తున్నాం. x is equals to 2k³ L² బై m ఇంటూ √n. దీన్నే ఇలా రాస్తున్నాను, 2k³ L² బై m ఇంటూ దీన్నే m⁴ రాసుకోవచ్చు. ఓకే, అయిన తర్వాత ఈ ఫిజికల్ క్వాంటిటీలో మనకి ఏమో ఉన్నాయి, k ఉంది, l ఉంది, m ఉంది, n ఉంది. ఈ k, l, m, n కనుక్కోవడంలో ఉన్నటువంటి ఎర్రర్స్ ఏంటంట 1%, 2%, 3% అండ్ 4% అట. సో అయినప్పుడు మనకి ఈ వాల్యూ ఆఫ్ ఎక్స్లు కనుక్కోవడంలో వచ్చేటువంటి అన్సర్టైనిటీ ఎంత అంటున్నాడు. ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చాడు. ఆ ఫిజికల్ క్వాంటిటీ కనుక్కోవడానికి మనం ఖచ్చితంగా k, l, m, n కనుక్కోవాలా. ఆ k, l, m, n వాల్యూస్లో వచ్చే ఎర్రర్స్ ఏమో మనకి 1%, 2%, 3% అండ్ 4% ఇచ్చాడు. అప్పుడు ఈ ఎక్స్లో ఎంత ఎర్రర్ ఉంటుంది అంటున్నాడు. సో మీకు అర్థమైంది కదా, రిలేటివ్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్ ఫార్ములాస్ మనకి ఇచ్చేయాల్సింది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి x is equals to AB అని రాస్తున్నాను. అప్పుడు డెల్టా x బై x is equals వాట్ యూ కెన్ రైట్ డెల్టా A బై A ప్లస్ డెల్టా B బై B. ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా x is equals to A బై B ఫార్ములా ఉందనుకోండి. దెన్ ఆల్సో డెల్టా x బై x is equals to డెల్టా A బై A ప్లస్ డెల్టా B బై B. సో ఇది కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన ప్రాబ్లం. x is equals to AB మల్టిప్లికేషన్ అయినప్పుడు రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ రిజల్ట్ ఈజ్ ద నథింగ్ బట్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రిలేటివ్ ఎర్రర్స్. అదేవిధంగా x is equals to A బై తీసుకున్నప్పుడు కూడా సేమ్ థింగ్, రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ x ఈజ్ నథింగ్ బట్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రిలేటివ్ ఎర్రర్స్. సో ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్ వాడు ఇచ్చేసినటువంటి పర్సెంటేజ్ ఎర్రర్ ఇద్దాం. పర్సెంటేజ్ ఎర్రర్ ఎలా వస్తుంది, దీన్ని మనం ఇంటూతో మల్టిప్లై చేస్తే అదే పర్సెంటేజ్ ఎర్రర్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ వాడు ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. కేలో వచ్చింది ఎర్రర్ ఏంటంట డెల్టా k బై k ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ వాట్ 1%. అట్లనే మనకి ఎల్లో కూడా డెల్టా l బై l ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 2%. సిమిలర్లీ డెల్టా m by m into 100 is equals to 3%. And similarly delta n by n into 100 is equals to 4%. మనం అనుకోవాలి ఇప్పుడు delta x by x into 100 is equals to how much, that is we have to calculate. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని దీన్ని ఇలా రాసుకోవచ్చు మనం. చూడండి, డెల్టా x by x is equals to 2 అనే కాన్స్టెంట్ కాదు, రిలేటివ్ ఎర్రర్ ఉండదు మనకి. దీని ఎట్లా వస్తున్న k³ ఉంది. సో
ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది, x ఈక్వల్స్ టు a to power of n ఉందనుకోండి, అప్పుడు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ వాట్ n ఇంటూ డెల్టా ఏ బై ఏ. సో ఈ థర్డ్ ఫార్ములా, దాని కూడా మనం ఫైండ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఓకేనా? సో ఎక్స్పోనెంట్లో ఉన్నప్పుడు n ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఇండివిజువల్ క్వాంటిటీ. ఓకేనా? x ఈక్వల్స్ టు a to power of n అన్నప్పుడు x రిజల్ట్ అయితే రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ x ఈక్వల్స్ టు నథింగ్ బట్ వాట్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ పవర్ అండ్ రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఇండివిజువల్ క్వాంటిటీ. అది ఫార్ములేట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు 3 ఇంటూ డెల్టా కే బై కే ప్లస్ మల్టిప్లికేషన్ కదా, కాబట్టి ఏమవుతుంది 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. అగైన్ బై ఏ బై బి లా ఉంది కదా, సేమ్ ఇదే ఫార్మాట్ అన్నట్టు. సో మనకి స్పేస్ కావాలి కాబట్టి దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. మీరు కాపీ చేసుకోవాలనుకుంటే జస్ట్ పాజ్ చేసి కాపీ చేసుకోండి. సో అదేవిధంగా ఇప్పుడు ఏం రాస్తున్నాను, ప్లస్ ఎం ఉంది కదా, డెల్టా ఎం బై ఎం ప్లస్ 1/2 ఇంటూ డెల్టా ఎన్ బై ఎన్. సో ఇక్కడ ఏం లేదంటే అర్థం 1 ఉన్నట్టు కదా. సో అది, సో మనకు కావాల్సింది పర్సెంటేజ్ కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100. ఓకే, సో అగైన్ ఇంటూ 100. ఓకే, అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ డెల్టా కే బై కే ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ప్లస్ 100 మల్టిప్లై చేసిన అంతే ఏం లేదు, డెల్టా ఎం బై ఎం ఇంటూ 100 ప్లస్ 1/2 ఇంటూ డెల్టా ఎన్ బై ఎన్ ఇంటూ 100. సో ఆల్రెడీ మనకి ఈ వాల్యూస్ ఇచ్చేసాడు. డెల్టా కే బై కే ఇంటూ 100 ఎంత 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 1 ప్లస్ 2 ఆఫ్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఎంత 2 ప్లస్ డెల్టా ఎం బై ఎం 100 ఎంత 3, సో 1 ఇంటూ 3 ప్లస్ 1/2 ఆఫ్ డెల్టా ఎన్ బై ఎన్ ఎంత 4%. సో కాబట్టి 3 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 1 2 2 జార్ ఎస్ 3 ప్లస్ 3 6 ప్లస్ 4 10 ప్లస్ 2 12. సో కాబట్టి ఎక్స్ని కనుక్కోవడంలో అంత అన్సర్టనిటీ కానీ ఎర్రర్ ఎంత ఉందంట 12%. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి బాగా రిపీట్ అవుతున్న మోడల్ అండ్ వెరీ ఈజీ వన్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే రూల్స్ తెలిసి ఉంటే ఇది చాలా ఈజీ వన్. చూద్దాం. ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ లెంత్ 0.079000 మీటర్ ఈజ్. ఇది మనకి 14 May 2023 షిఫ్ట్ వల్ల ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 7, సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 5, ఫోర్త్ ఆప్షన్ 4. ఒక నెంబర్ ఉందంట, దా నెంబర్ ఏంటిది 0.07900. ఈ నెంబర్ అనేది ఏంది, దాని యొక్క మెజర్మెంట్ ఆఫ్ లెంత్, ఒక డివైస్ యొక్క లెంత్ అనుకుందాం. అప్పుడు ఆ నెంబర్లో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటున్నాడు. సో ఫస్ట్ మనకి 0.07900. సో ఇప్పుడు ఈ నెంబర్ ఉంది. ఇక్కడ మనకి 2 రూల్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే this number is less than 1. When the number is less than 1, the zeros which are right side of decimal point, right side of the decimal point are not significant. అది గుర్తుపెట్టుకోండి. ఏవైతే నెంబరు 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది డెసిమల్ పాయింట్, ఈ డెసిమల్ పాయింట్కి ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి 0 అనేది సిగ్నిఫికెంట్ కాదు. లేదా దీన్ని ఇంకోలా చెప్పొచ్చు అంటే, ఏవైతే ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఉందో ఈ నాన్ జీరో డిజిట్కి లెఫ్ట్ సైడ్, డెసిమల్ పాయింట్తో కంపేర్ చేస్తే ఈ 0 రైట్ సైడ్లో ఉంటుంది. ఏవైతే ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఉంటుందో దాంతో కంపేర్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి అది సిగ్నిఫికెంట్ కాదు. అదేవిధంగా రూల్ నెంబర్ 2, ద జీరోస్ విచ్ కెన్ ఫాలోస్ ది లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఆర్ సిగ్నిఫికెంట్ వెన్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1. నెంబర్ అనేది 1 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఏవైతే లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఉంది, ఈ నెంబర్లో లాస్ట్ నాన్ జీరో ఏంటి 9,
దీనికి రైట్ సైడ్లో ఉన్నటువంటి లేదా ఫాలో అవుతున్న జీరోస్ అనేవి సిగ్నిఫికెంట్ అవుతాయి. ఇది సెకండ్ రూల్. సో సెకండ్ రూల్ ఏంది? జీరోస్ విచ్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఆర్ సిగ్నిఫికెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి రెండు ఓకేనా. అండ్ మనకు తెలిసిందే థర్డ్ వన్ ఏంటి మనకి ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో కదా. సో కాబట్టి దీంట్లో ఫస్ట్ రెండు ఉన్నాయి, నాన్ జీరో డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి కాబట్టి రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ పక్కా. ఇక నెక్స్ట్ వన్ ఏంటి? డెసిమల్ పాయింట్ రైట్ సైడ్లో ఉన్నదాన్ని సిగ్నిఫికెంట్ కాదు. సో కాబట్టి ఈ జీరో మనం సిగ్నిఫికెంట్ కాదంటున్నాం. నెక్స్ట్ ఏమన్నాం? లాస్ట్ నాన్ జీరో డిజిట్ని ఫాలో అవుతున్న జీరోస్ లేదా లాస్ట్ నాన్ జీరో డిజిట్కి రైట్ సైడ్లో ఉన్న జీరోస్ అనేవి సిగ్నిఫికెంట్ అన్నాం. కాబట్టి సో 1 2 3 4 5. సో కాబట్టి ఇచ్చిన నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్.